అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్యంతర భృతి అండి, ఇంటీరియం రిలీఫ్ ఉద్యోగులకు ఊరట. సో, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఐఆర్ గురించినటువంటి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే ఐఆర్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియోలో. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలి అని ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయులకు సంబంధించినటువంటి మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఫోరం ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఫోర్టో నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో ఫోర్టో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఫోర్టో రాష్ట్ర చైర్మన్ కరణం శ్రీహరి, గౌరవ సలహాదారులు శివానందరెడ్డి మాట్లాడుతూ పిఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే కరువు భత్యం, డిఏ బకాయిలు అండి. సో, మేనేజ్మెంట్ వారీగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కూడా చేపట్టాలని కోరారు. ఏపీజీఎల్ఐసి పిఎఫ్ లోన్లు, అర్జిత సెలవులు అంటే ఎర్నడ్ లీవ్స్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఇటీవల ఎస్ఎల్టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి శివానందరెడ్డి గారిని అయితే సన్మానించారండి. సో, సమావేశంలో పోర్టో జిల్లా సెక్రటరీ జనరల్ గాలి వెంకటనారాయణ రెడ్డి, అలాగే నాయకులు ఆదిశేషయ్య, వేణుగోపాలు, పివి శ్రీనివాసులు, నరసింహారెడ్డి, ప్రభాకరు, కేశవమూర్తి, గోపాలరెడ్డి, కృష్ణప్ప, శివయ్య, రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారనమాట. సో, అనంతపురం జిల్లా పోర్టో చైర్మన్గా శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షులుగా ఎం లక్ష్మీనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారనమాట. సో, ఈ సందర్భంగానే వారు ప్రభుత్వాన్ని మేరకు డిమాండ్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు కరువు భత్యం డిఏను, అలాగే ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర భృతిని ప్రకటించాలని, పిఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని, మేనేజ్మెంట్ వారీగా ఉద్యోగులకు పదోన్నతులు, ఏపీజీఎల్ఐ, పిఎఫ్, ఎర్నడ్ లీవ్స్ ఇవన్నీ కూడా తదితర పెండింగ్ బకాయిల గురించి ప్రభుత్వాన్ని చెల్లించాలని అయితే కోరారు. సో, ఇది ఇలా ఉండగా మరో కథనం మేరకు విద్యారంగ సమస్యలపై ఉపాధ్యాయులతో చర్చించాలని ఎస్టీయూ కూడా తీర్మానం చేసిందండి. సో, ఇక్కడ చూడొచ్చు మనము విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులతో ప్రభుత్వం చర్చించాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించినట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు, సంఘం ఎస్టీయూ అధ్యక్షులు సాయి శ్రీనివాస్ తెలిపారండి. ఉద్యోగులపై యాప్ల భారం తగ్గించేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కోటారీ మిషన్ సిఫార్సుల ప్రకారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి బడ్జెట్ను కేటాయించాలని, 12వ పిఆర్సీ ఆలస్యం అవుతున్న వేళ వెంటనే 30% తగ్గకుండా మధ్యంతర భృతిని ప్రకటించాలి. పురపాలక ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అండి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. సిబిఎస్ఈ విధానం తొలగించి రాష్ట్ర పరీక్ష విధానాన్ని అమలు చేయాలి అనైతే ఒక ప్రకటన ద్వారా అయితే పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. సో, మొత్తానికి అయితే మనకు పిఆర్సీ ఆలస్యమయ్యి ఇప్పటికీ 1.5 సంవత్సరం గడిచిపోయిందండి. సో, అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యంగా ఐఆర్ ప్రకటిస్తామని అయితే తెలియజేశారు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 5 నెలలు కూడా పూర్తయిన నేపథ్యం అన్నమాట. సో, ఉద్యోగ పెన్షనర్లు 30% తగ్గకుండా మధ్యంతర భృతిని ప్రకటించాలి. అలాగే ఏదైతే పిఆర్సీ అమలు అవ్వాల్సినటువంటి సమయం దాటిపోయిన వేళ ఆ నష్టాన్ని ఐఆర్‌తో అయినా భర్తీ చేయాలని అయితే కోరుతున్నారండి. సో, ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక సానుకూల నిర్ణయం తీసుకుని ఉద్యోగోపాధ్యాయులకు సంబంధించినటువంటి పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలండి. సో, ఇక్కడ మనం చూడొచ్చు డీఎల్ అయితేనేమి, టీఎల్ అయితేనేమి, ఎస్ఎల్స్, ఈఎల్స్, ఏపీజీఎల్ఐ లోన్లు, పిఎఫ్ తదితర 11వ పిఆర్సీ అరియర్స్. సో, ఇవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ చిన్నగా అయినా సరే వీటన్నిటిని కూడా జమ చేస్తూ వస్తే గనుక అప్పుడు
సో, ఉద్యోగ పెన్షనర్లు అనుకున్నటువంటి కల నెరవేరుతుందంటే ఉద్యోగ పెన్షనర్లు ఈ విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు సార్థకత అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో, ప్రభుత్వము తక్షణమే మొదటి ప్రయత్నంగా ఐఆర్‌ను సో, ఐఆర్‌ను గనక ప్రకటించిందంటే ఉద్యోగ పెన్షనర్లు ఎంతో సంతోషిస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో గూడా మనం చూసుకోవచ్చు. వైఎస్ఆర్‌సీపీ అండి. అప్పుడు మధ్యంతర వృత్తిని 27% అయితే జగన్ గారు వచ్చిన వెంటనే ఇచ్చారనమాట. 5 నెలలు గూడా టైం తీసుకోలేదు. వచ్చిన వెంటనే ఐఆర్‌ను 27% ప్రకటించారు. ఇప్పుడున్న ధరల ఆధారంగా చూసుకున్నట్లయితే ఒక 30% తగ్గకుండా 35% కోరుతున్నారు. సో, 30% తగ్గకుండా వచ్చేసి సీబీఎన్ గారైతే ఈ ఐఆర్‌ని ప్రకటించాలి అని చెప్పేసి ఉద్యోగులంతా గూడా కోరుతున్న నేపథ్యం ఫ్రెండ్స్. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.